వీటిక డీటెయిల్స్ చూస్తే ఫార్ములా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ సుప్రీంను ఆశ్రయిస్తే తమ వాదనను వినాలంటూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందనే ఆలోచనతో తెలంగాణ సర్కార్ ముందుగానే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, మొత్తానికి ఫార్ములా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సో సుప్రీంకోర్టులో అయితే తెలంగాణ ప్రభుత్వం కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసింది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్? ఫార్ములా ఈ కేసులో హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడం తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళే ఆలోచన కేటీఆర్ కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా యొక్క తీర్పు తర్వాత హైకోర్టు ఏ లెవెల్లో యొక్క క్వాష్ పిటిషన్ కొట్టేసింది, ఆ గ్రౌండ్ లెవెల్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ లీగల్ టీమ్ ఎక్స్పర్ట్ వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న దాని తర్వాత మరోసారి సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించే అవకాశం ఉన్నట్లుగా దీనికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ యొక్క లీగల్ టీం కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పింది. అయితే ముందుగానే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవీఎట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ యొక్క కేవీఎట్ పిటిషన్ నేపథ్యంలో పూర్తిగా తమ వాదనలు కూడా వినాలి, ఎందుకంటే కేటీఆర్ పిటిషను స్వీకరించే ముందు తమ వాదనలు వినాలని చెప్పి కూడా ఈ యొక్క పిటిషన్ కూడా ముందుగానే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కూడా దాఖలు చేసింది. ఎందుకంటే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ సంబంధించి ఏ1గా ఉన్నారు, ఇందులో కేటీఆర్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనేది మాత్రము ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క కేవీఎట్ పిటిషన్లో పూర్తిగా ప్రతి అంశాన్ని కూడా పేర్కొన్నారు. ఈ యొక్క కేవీఎట్ పిటిషన్ సంబంధించి చూస్తే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం యొక్క కేవీఎట్ పిటిషన్ కూడా ఫైల్ చేసింది. అంతేకాకుండా ఇందులో చూస్తే మాత్రము ఫార్ములా ఈ కేసు సంబంధించి ఆ క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో కొట్టివేసింది. ఇవన్నీ ప్రస్తావిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో పూర్తిగా కేటీఆర్ పిటిషన్ వస్తే మాత్రం తమ వాదనను పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ముందుగానే ఈ యొక్క కేవీఎట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే ఒకవేళ కేటీఆర్ దీనికి సంబంధించి క్వాష్ పిటిషన్ పైన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆశ్రయిస్తే మాత్రం తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఆదేశాలు ఇస్తుంది. ఈ యొక్క కౌంటర్ దాఖలు చేసిన దాని తర్వాత వాదనలు కొనసాగుతాయి. ఒకవైపు చూస్తే మాత్రం కేటీఆర్ తరఫున వాదనలు వినిపిస్తారు, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పైన కూడా ఫార్ములా ఈకి సంబంధించి యొక్క వాదనలు వినిపిస్తారు. అయితే ఈ యొక్క కేవీఎట్ పిటిషన్ వేయడం వల్ల ముందుగా తెలంగాణ ప్రభుత్వం సంబంధించి పూర్తిగా కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే మాత్రము తెలంగాణ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ యొక్క వాదనలు వినాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ముందుగానే ఇలాంటి చర్యలు అంటే దీనికి సంబంధించి కేటీఆర్ ఎక్కడ కూడా ఈ యొక్క క్వాష్ పిటిషన్ను పూర్తిగా సవాల్ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం యొక్క కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తిగా లీగల్ ఎక్స్పర్ట్తో తెలంగాణ ప్రభుత్వం చర్చించిన దాని తర్వాతనే ముందుగా ఏసీబీ అధికారులు కూడా క్వాష్ పిటిషన్ సంబంధించి కొట్టివేయడం, దాని తర్వాత ఏసీబీ కార్యాలయంలోనే అందరు అధికారులు కూడా మీటింగ్ కూడా సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాలి, అంతేకాకుండా సెర్చ్ వారెంట్ ఏ విధంగా ఉంది, కేటీఆర్ ఇంట్లో కూడా ఏ క్షణంలోనైనా కూడా ఏసీబీ అధికారులు సెర్చ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టుతో అనుమతి కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే ఇటు సుప్రీంకోర్టు వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం వెళ్ళింది అంటే మనం ఆలోచించుకోవచ్చు. కేసుకు సంబంధించి చాలా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రము పూర్తిగా లీగల్ ఎక్స్పర్ట్తో చర్చలు జరిపిన దాని తర్వాతనే ముందుగానే ఈ యొక్క సుప్రీంకోర్టులో కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ యొక్క కేవీఎట్ పిటిషన్ సంబంధించిన నేపథ్యంలో కేసీఆర్ మాత్రం ఎప్పుడు హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారో వెంటనే కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పూర్తిగా ఆదేశాలు ఇస్తుంది. ఎస్ పవన్, ఇటు కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అంటే తమ వాదనను వినాలంటూ కూడా కోరింది. సో దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? అయితే ముఖ్యంగా చూస్తే ఫార్ములా ఈ క్వాష్ పిటిషన్ తర్వాతనే పూర్తిగా ఒక రిపోర్ట్ కూడా ఉంటుంది. అంటే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏ గైడ్లైన్స్ ప్రకారమో క్వాష్ పిటిషన్ను
తిరస్కరించింది. దానికి సంబంధించి కూడా ఒక కాపీ కూడా వస్తుంది, దాని ఆర్డర్ కాపీ వస్తుంది. ఒక ఆర్డర్ కాపీ రావడానికి కొంత సమయం పడుతుంది. అంటే వెంటనే ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు సంబంధించిన నేపథ్యంలో ఆర్డర్ కాపీలో ఎలాంటి అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకుంది, ఎందుకో ఏసీబీ అధికారులకు సంబంధించి ఆ న్యాయవాదులు ఎలాంటి యొక్క వాదనలు వినిపించారు, అందులో ఏ గ్రౌండ్ లెవెల్స్లో హైకోర్టు యొక్క గ్రౌండ్ లెవెల్ తీసుకుంది, ఆ పరిగణంగానే క్వాష్ పిటిషన్ కొట్టివేసినాము అని చెప్పి కూడా హైకోర్టు చాలా క్లియర్గా ఒక ఆర్డర్ కాపీ ఇస్తుంది. ఆ ఆర్డర్ కాపీ దాని తర్వాతనే వీరంతా కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి వాదనలు కొనసాగాయి, తర్వాత సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు కొనసాగాయి. అయితే మొత్తానికి చూస్తే హైకోర్టు ఆర్డర్ కాపీ రావడానికి లేట్ అవుతున్న నేపథ్యంలోనే ఆర్డర్ కాపీ వచ్చింది. దాని తర్వాత వెంటనే సుప్రీంకోర్టులో పూర్తిగా దీనికి సంబంధించి మరోసారి పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఈరోజు సమయం దాటిపోతే రేపు ఉదయాన్నే ఈ యొక్క పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. దాని తర్వాత వెంటనే దీనికి సంబంధించి నోటీసుల పైన స్టే ఇవ్వాలని చెప్పి కూడా అడుగుతారు. నాట్ టు అరెస్ట్ సంబంధించి దానిపైన కూడా కొంత సమయం ఇవ్వాలని చెప్పి కూడా వాదనలు వినిపించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ జరుగుతాయని ఒక ప్రాసెస్తోనే తెలంగాణ ప్రభుత్వం ముందుగానే కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేవియట్ పిటిషన్ దాఖలు చేస్తే అప్పుడు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తుంది. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క క్వాష్ పిటిషన్ సంబంధించిన దానిపైన అపోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం తరఫున. అప్పుడు వాదనలు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే హైకోర్టు ఏ లెవెల్లో యొక్క పిటిషన్ కొట్టివేసింది, దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫార్ములా ఈ కేసు సంబంధించి యొక్క డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ జరిగాయి, అందులో కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఏముంది, అంతేకాకుండా ఇప్పటికే నోటీసులు ఇచ్చాము. ఒకసారి నోటీసులకు ఇస్తే హాజరు కాలేదు, న్యాయవాదులను తీసుకొస్తే తాము ఒక విచారణకు విచారణకు తాము స్వీకరించలేము, ఎందుకంటే న్యాయవాది కాదు, తాము కేటీఆర్ స్వయంగా వ్యక్తిగతంగా రావాలని చెప్పి నోటీసులు జారీ చేశాము. అయినా కూడా కేటీఆర్ వ్యక్తిగతంగా రాలేడు. కాబట్టి దీనికి సంబంధించి ఇలాంటి ప్రతి అంశాన్ని కూడా ఇక సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే యొక్క తెలంగాణ ప్రభుత్వము యొక్క ముందు ఆలోచనతోనే ఇక కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.